పోయి ఇంకా మీరు సెకండ్ ఫేజ్లో ల్యాండ్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు చెప్పండి. ఇక తిరుమలపై ప్రతిరోజు ఏదో ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్. ఈ లడ్డు కేసు అండ్ పరకామణి చోరీ కేసు విషయంలో ఏదో ఒక అప్డేట్. ఈ లడ్డు కేసుకు సంబంధించి కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్ట్ అయ్యారు సార్. ఇది ఫస్ట్ అరెస్టు ఈ కేసులో. అండ్ పరకామణి చోరీ కేసులో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ సిట్ ముందు హాజరవుతూ ఉన్నారు సార్. సార్ ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్త వస్తుంది ఈ లడ్డుకు సంబంధించి లేకపోతే పరకామణికి సంబంధించి. ఇది భక్తుల మనోభావాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? అందులో అవినీతి జరిగితే వారిని ఎంత వీలైనంత కఠినంగా శిక్షించండి. కావాలంటే ప్రత్యేక చట్టం చేసి దైవద్రోహ చట్టం అని ఒకటి చేసి, నార్మల్ భారత న్యాయ సంహిత సరిపోకపోతే దైవద్రోహ చట్టం అంటే దేవునికి ద్రోహం చేసిన వారికి 100 ఏళ్ల శిక్ష ఇవ్వగలిగితే వేయండి. ఎందుకంటే మనుషులకు ద్రోహం చేసిన వాళ్ళకన్నా దేవునికి ద్రోహం చేసిన వాళ్ళ శిక్ష ఎక్కువ ఉండాలి కదా. మనుషులను ద్రోహం చేయడమే తప్పైతే దేవదేవునికే ద్రోహం చేయడం ఎన్ని రెట్లు తప్పు. అందువల్ల దైవద్రోహ చట్టం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన వారికి 100 ఏళ్ల జైలు శిక్ష వేయండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది కల్తీ నెయ్యే కావచ్చు, పరకామనే కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇదొక నిరంతర సీరియల్గా, టెలి సీరియల్ లాగా ఎవ్రీడే పేపర్ చూడండి. తిరుమల పైన ఏదో ఒక వార్త. ఇది హిందూ ధర్మం పైన, హిందూ మతం పైన అన్యమతస్థుల అభిప్రాయాలు అన్యమతస్థుల ముందు చులకన కాదా అని నా క్వశ్చన్. మీరు మీరు దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేదాకా దాని గురించి మాట్లాడకండి. దానికి ఒక టైం బౌండ్ పెట్టి ఒక 3 నెలలో, 4 నెలలో, 6 నెలలో క్లోజ్ చేయండి. ఇది ఒక నిరంతర టెలిసీరియల్. 2029 ఎన్నికల వరకు ఇది నడుస్తూనే ఉంటుందా? రాజకీయంగా ఉపయోగపడచ్చు, కానీ దేవదేవునికి అప్రతిష్ట కదా. ఒక సగటు హిందువుగా ఎంత ఆవేదన ఇది. రోజు ఇదే చర్చ. ఓ రోజేమో జంతు కొవ్వు అంటారు, ఎనిమల్ ఫ్యాట్ అంటారు, ఓ రోజేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటారు, ఓ రోజేమో కెమికల్స్ అంటారు, ఓ రోజేమో అసలు అయోధ్యకు పంపిన లడ్డూలే కల్తీ అంటారు, మళ్ళీ కాదంటారు. అసలు ఇంతకాలం ఇట్లా ఈ వార్తలు చూడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇంటూ లేచినటువంటి కోట్లాది హిందువులు ఉదయం లేవంగానే మనకేమో కౌసల్య ప్రజారామ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రేడియోలో వింటూ లేచాను. నేను కూడా చిన్నప్పటి నుంచి అలాగే లేచాను. నిద్ర లేసే ముందు రేడియోలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను, మా నాన్న పెట్టేవాడు. ఆ సుప్రభాతం వింటూ లేసేవాళ్ళం. అలా లేచిన కోట్లాది మంది భక్తులకు ఏమనిపిస్తుంది? పొద్దున్న లేస్తే పేపర్లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినాల్సింది, ఇదేంది, ఈ దరిద్రం ఏంది, లడ్డూలో కల్తీ, పరకామలో అన్ని ఇక తిరుమల సర్వరకాల సమస్యలు ఉన్నట్టు కదా. క్లోజ్ ఇట్, దయచేసి క్లోజ్ ఇట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదేమి అంత లడ్డూలో కల్తీకి సిబిఐ ఇన్వెస్టిగేషన్, అసలు ఇంటర్పోల్ సహాయం తీసుకోండి. మీరు కావాలంటే ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అన్నిటి పిలిపియండి, అందరూ అలా తీసుకోండి మీకు చేత కాకపోతే. కానీ తేల్చేయండి 3 నెలల్లో 2 నెలల్లో. నా రిక్వెస్ట్ అది. అరే ఈ సిట్ సిట్ ఎంతకాలం విచారణ జరుగుతుందండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు పడుతుంది ఒక లడ్డూలో కల్తీ తేల్చడానికి? నాకు ఇవ్వండి, నేను హైదరాబాద్లో ఒక ల్యాబొరేటరీ పంపించి వితిన్ 5 అవర్స్లో రిపోర్ట్ తెప్పిస్తా. అసలు ఎంతకాలం ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక వార్త చూస్తే వెంకటేశ్వర స్వామి భక్తులకు ఏమనిపిస్తుందండి? అన్యాయం కదా ఇది. ఇది హిందూ మతానికే ద్రోహం కదా. నేను శిక్ష విధించకూడదు అనట్లేదు, శిక్ష విధించండి బలవంతాన. ఎవరు తప్పితే వాళ్ళకి 100 ఏళ్ల శిక్ష చట్టమే చేయమంటున్నా. ప్రతిరోజు రాజకీయ ఆయుధంగా దీన్ని వాడకండి. మీరు ఒక శిక్ష వేసి అప్పుడు రాజకీయం ఉపయోగించుకో, నాకు అభ్యంతరం లేదు. మీరు న్యాయ విచారణ పూర్తి చేసి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, న్యాయ విచారణ కూడా పూర్తి చేసి, దానికి ఒక ముగింపు పలికి ద్రోహులకి, దైవద్రోహులకి 100 ఏళ్ల శిక్ష వేసి, అప్పుడు దైవద్రోహులు ఇంకో పలానా పార్టీ వాళ్ళని చెప్పి మీరు రాజకీయంగా ఎంతన్నా ప్రయోజనం పడి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇదొక ట్రయల్, నిరంతరం ట్రయల్. ఒక సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఆత్మహత్య పైన ట్రయల్ జరిపితేనే అభిమానులు అన్యాయం అన్నారు. మీడియా ట్రయల్ మంచిది కాదని చర్చ జరిగిందా లేదా? శ్రీ వెంకటేశ్వర స్వామి పైన మీడియా ట్రయల్ ఏంటండి? రోజు పొద్దున్న లేస్తే, అసలు పొద్దున్న లేస్తే పేపర్ల వార్త లేకుండా ఉండలేదు కదా. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి మీడియా ట్రయల్ ఏంటి అంటున్నా. రియల్ ట్రయల్ జరగదు, ఇంకా సిట్ ఇన్వెస్టిగేషన్ లేదు, విచారణ ఎక్కడిది? ఆ విచారణ జరగాలి, స్పెషల్ కోర్టు, సుప్రీంకోర్టు దాకా పోవాలి కదా.
అంత అప్పటిదాకా రాజకీయ నాయకులు రోజు మాట్లాడుతుంటారు. ఇదంతా మనం పేపర్లలో చూడాలి, టీవీలో చూడాలి, గంటలు గంటలు డిబేట్లు. తిరుపతి లడ్డు కల్తీ అయింది, తిరుపతి లడ్డు కల్తీ అయింది. అసలు ఆ లడ్డును ఎంత గొప్ప ప్రసాదంగా భావిస్తారండి, ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి పొందుతారు కోట్లాది మంది. దానిపైన ఈ చర్చ ఏంటి, ఇంత కల్తీ చర్చ. నిజమైన కల్తీ ఏంటో తెలియదు కానీ ఈ చర్చ అయితే భయంకరమైన కల్తీ. అందువల్ల ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ క్లోజ్ ఇట్ ఇన్ 3 months, క్లోజ్ ఇట్ ఇన్ 6 months, టైం బౌండ్ పెట్టండి. 2029 ఎన్నికల దాకా నడుస్తుంది, మీరు చూడండి. ఇది ఎస్ సార్. 2029 ఎన్నికల దాకా రోజు నడుస్తుందండి. ఏం తెలియదు, ఎవరికి శిక్ష పడదు. రోజుకోని అరెస్ట్ చేస్తారు, రోజుకోని పిలుస్తారు, వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు, వాళ్ళు విడుదలవుతారు, మళ్ళీ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ పెడతారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వలే, ఇంకా తర్వాత మీకు కోర్టులో విచారణ జరగాలి, అవునా కదా? తర్వాత దానికి హైకోర్టుకు పోతారు, హైకోర్టులో కొన్నేళ్ళు జరుగుతుంది, తర్వాత సుప్రీంకోర్టు పోతుంది. అప్పటిదాకా ఆ దేవదేవుని లడ్డు కల్తీ 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 అన్న ఈ వార్తలు చూడాలి అంటే గుండె ఎంత ఆవేదన గురవుతుంది చెప్పండి, ఎంత బాధేస్తుంది. నేననేది ఏంటంటే, మీరు ఎవరిని స్పేర్ చేయకండి, దైవద్రోహ చట్టం చేసి 100 ఏళ్ల శిక్ష విధించండి. కావాలంటే చంద్రబాబు నాయుడుకు గ్లోబల్ ఇమేజ్ కూడా ఉంది కదా, మీరు కావాలంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సహాయం తీసుకోండి. సిట్కు సరిపోదంటే, సిట్లో ఆల్రెడీ సిబిఐ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా, పోనీ ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సరిపోదు, గ్లోబల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పట్టుకరండి, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి, అత్యాధునిక టెక్నాలజీ వాడండి. వితిన్ 3 months హ్యావ్ ఎన్ ఎండ్ టు దిస్. దేవునికి ద్రోహం చేసిన వాళ్ళను కటకటాల వెనకాలేయండి. ఇక మీరు అప్పుడు ఎంతన్నా రాజకీయ కబడ్డీ ఆడండి. ఇప్పుడు సమస్య ఏంటంటే, వైసీపీ నేతలతో కబడ్డీ ఆడతలేరు, దేవదేవుని ప్రతిష్టతో కబడ్డీ ఆడుతున్నారు. అది నా బాధ. మీరు వైసీపీ నేతలతో ఎంతనా కబడ్డీ ఆడండి, మాకే అభ్యంతరం అండి. వాళ్ళు నిజంగానే ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష విధించారనుకోండి, ప్రజలే కబడ్డీ ఆడుతారు, మీరు అవసరం కూడా లేదు, అవునా కదా? మీరు బియాండ్ డౌట్ మా ప్రాపర్ ఎవిడెన్స్తో కోర్టు ముందు పెట్టి నిరూపించారనుకోండి, ప్రజలు ఆడరాండి కబడ్డీ. ప్రజలు కూడా ఆడకపోతే దేవుడే ఆడుతాడు, ఊకోడు. కానీ ఇదేం ఘోరమైంది, రోజు పొద్దున్న లేస్తే పేపర్ల వార్త, టీవీల వార్త, గంటల తరబడి డిబేట్లు, ఇంకో చర్చే ఉండక. సార్, ఇక శ్రీవారి సన్నిధిలో తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని చూసాం, రాజకీయాలు మాట్లాడే వాళ్ళని చూసాం. ఇప్పుడు రీసెంట్గా